6 గంటల 10 నిమిషాలు విజయవాడ రైల్వే స్టేషన్. అర్జున్, కావ్య స్పెషల్ టీం సాధారణ దుస్తుల్లో నిలబడ్డారు. కావ్య నెమ్మదిగా అడిగింది, సార్, రాహుల్ మనల్ని చూసి పారిపోతే? అర్జున్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. అతను నేరస్తుడైతే పారిపోతాడు, నిజం కోసం పోరాడుతున్న వాడైతే మాట్లాడుతాడు. రైలు స్టేషన్లోకి వచ్చింది. ప్రయాణికులు దిగడం మొదలయ్యింది. సైబర్ టీం పంపిన ఫోటోతో అందరూ జాగ్రత్తగా వెతుకుతున్నారు. కొద్దిసేపటి తర్వాత కావ్య నెమ్మదిగా చెప్పింది, సార్, నీలం రంగు షర్టు, 3వ బోగి. అర్జున్ అటువైపు చూశాడు. గడ్డం పెంచుకున్న వ్యక్తి చుట్టూ జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నాడు. అతని ముఖం రాహుల్ వర్మతో దాదాపు ఒకేలా ఉంది. అర్జున్ అతని దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా 2 వ్యక్తులు అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు పోలీసుల్లా నటిస్తున్నారు. కానీ అర్జున్ వెంటనే గుర్తించాడు, వాళ్ళు మన వాళ్ళు కాదు. అంతలో ఆ 2 రాహుల్ చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. రాహుల్ ఒక్కసారిగా వాళ్ళను తోసి ప్లాట్ఫారంపై పరిగెత్తాడు. స్టేషన్ మొత్తం ఉత్కంఠగా మారింది. అర్జున్, విలన్ మనుషులు మరి రాహుల్ ముగ్గురు ఒకే దిశగా పరుగులు. రాహుల్ ట్రాక్ దాటి మరో ప్లాట్ఫామ్కి వెళ్ళాడు. విలన్ మనుషుల్లో ఒకడు కత్తి తీసి అతని వైపుకి విసిరాడు. అది రాహుల్కు తగలబోతూ ఉండగా అర్జున్ అతన్ని బలంగా కిందకి లాగాడు. కత్తి వెనుక ఉన్న ఇనుప స్తంభానికి తగిలింది. రాహుల్ లేచి అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వెవరు? అర్జున్ తన పోలీస్ ఐడిని చూపించాడు. నేను ఏసీపీ అర్జున్. నీకు హాని చేయడానికి రాలేదు. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. పోలీసుల్ని నేను నమ్మను. ఒకసారి నమ్మి నా జీవితాన్ని కోల్పోయాను అని చెప్పి మళ్ళీ పరిగెత్తాడు. స్టేషన్ బయటకు వచ్చిన రాహుల్ ఒక చిన్న పిల్లవాడిని వేగంగా వస్తున్న కారును చూసి పక్కకు లాగాడు. పిల్లవాడి ప్రాణం కాపాడాడు. ఆ దృశ్యం చూసిన అర్జున్ రాహుల్ వైపు చూస్తూ మెల్లగా అన్నాడు, ప్రాణాలు కాపాడే మనిషి అంత సులభంగా నేరస్తుడు కాలేడు. అప్పుడే రాహుల్ జేబులో నుండి ఒక కవర్ కింద పడింది. అతనికి తెలియదు. అర్జున్ దాన్ని తీసి తెరిచాడు. లోపల ఒక చిరునామా, సేఫ్ హౌస్ 18, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. కింద చిన్న నోట్, నిహారిక బతికించి ఉంటారు. ఆలస్యం చేస్తే ఆమెను శాశ్వతంగా కోల్పోతావు. అర్జున్ కళ్ళల్లో తీవ్రత పెరిగింది. రాహుల్ 6 గంటల 10 విజయవాడ రైల్వే స్టేషన్. అర్జున్, కావ్య స్పెషల్ టీం సాధారణ దుస్తుల్లో ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్నారు. కావ్య నెమ్మదిగా అడిగింది, సార్, రాహుల్ మనల్ని చూసి పారిపోతే? అర్జున్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. అతను నేరస్తుడైతే పారిపోతాడు, నిజం కోసం పోరాడుతున్న వాడైతే మాట్లాడతాడు. రైలు స్టేషన్లోకి వచ్చింది. ప్రయాణికులు దిగడం మొదలయ్యింది. సైబర్ టీం పంపిన ఫోటోతో అందరూ జాగ్రత్తగా వెతుకుతున్నారు. కొద్దిసేపటి తర్వాత కావ్య నెమ్మదిగా చెప్పింది, సార్, నీలం రంగు షర్టు, 3వ బోగి. అర్జున్ అటు చూశాడు. గడ్డం పెంచుకున్న వ్యక్తి చుట్టూ జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నాడు. అతని ముఖం రాహుల్ వర్మతో దాదాపు ఒకేలా ఉంది. అర్జున్ అతని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా 2 వ్యక్తులు అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు పోలీసుల్లా నటిస్తున్నారు. కానీ అర్జున్ వెంటనే గుర్తించాడు, వాళ్ళు మన వాళ్ళు కాదు. అంతలో 2 రాహుల్ చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. రాహుల్ ఒక్కసారిగా వాళ్ళను తోసి ప్లాట్ఫారంపై పరిగెట్టాడు. స్టేషన్ మొత్తం ఉత్కంఠగా మారింది. అర్జున్, విలన్ మనుషులు మరి రాహుల్ ముగ్గురు ఒకే దిశగా పరుగులు. రాహుల్ ట్రాక్ దాటి మరో ప్లాట్ఫామ్కి వెళ్ళాడు. విలన్ మనుషుల్లో ఒకడు కత్తి తీసి అతని వైపు విసిరాడు. అది రాహుల్కు తగలబోతుండగా అర్జున్ అతన్ని బలంగా కిందకి లాగాడు. కత్తి వెనుక ఉన్న ఇనుప స్తంభానికి తగిలింది. రాహుల్ లేచి అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వెవరు? అర్జున్ తన పోలీస్ ఐడి చూపించాడు. నేను ఏసీపీ అర్జున్. నీకు హాని చేయడానికి రాలేదు. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. పోలీసుల్ని నేను నమ్మను. ఒకసారి నమ్మి నా జీవితాన్ని కోల్పోయాను అని చెప్పి మళ్ళీ పరిగెత్తాడు. స్టేషన్ బయట వచ్చిన రాహుల్ ఒక చిన్న పిల్లాడిని వేగంగా వస్తున్న కారును చూసి పక్కకు లాగాడు. పిల్లాడి ప్రాణం కాపాడావు. ఆ దృశ్యం చూసిన అర్జున్ రాహుల్ వైపు చూస్తూ మెల్లగా అన్నాడు, ప్రాణాలు కాపాడే మనిషి అంత సులభంగా నేరస్తుడు కాలేడు. అప్పుడే రాహుల్ జేబులో నుండి ఒక కవర్ కింద పడింది. అతనికి తెలియదు. అర్జున్ దాన్ని తీసి తెరిచాడు. లోపల ఒక చిరునామా, సేఫ్ హౌస్ 18, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. కింద ఒక చిన్న నోట్, నిహారికను బ్రతికించి ఉంటారు. ఆలస్యం చేస్తే ఆమెను శాశ్వతంగా కోల్పోతావు. అర్జున్ కళ్ళల్లో తీవ్రత పెరిగింది. రాహుల్, నువ్వు నిహారికను కాపాడడానికి పరిగెడుతున్నావా? శత్రువులు ఒక్కరే, కానీ నమ్మకం ఇంకా దూరమే. అర్జున్ చేతిలో ఉన్న కవర్ను మరొకసారి చూశాడు. సేఫ్ హౌస్ 18, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.
అతను వెంటనే కావ్యని చూసి, టీమ్ 1 నాతో వస్తుంది, టీమ్ 2 రాహుల్ను దూరం నుండి మాత్రమే ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని అరెస్ట్ చేయొద్దు. కావ్య ఆశ్చర్యంగా, సార్, అతను నిందితుడేగా? అర్జున్ సమాధానం స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు మన దగ్గర అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఓల్డ్ సిటీలో సేఫ్ హౌస్ 18 బయట నుండి చూస్తే సాధారణ పాత ఇల్లు, కానీ వెనుక భాగంలో సీసీటీవీలు, కొత్త తాళాలు, సెక్యూరిటీ సెన్సర్లు ఉన్నాయి. అర్జున్ వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది సాధారణ దాచుకునే ప్రదేశం కాదు. అంతలో రాహుల్ కూడా అదే ప్రదేశానికి చేరుకున్నాడు. అర్జున్ చూసి కోపంగా అన్నాడు, నేను చెప్పానుగా నన్ను వెంబడించవద్దని. అర్జున్ ప్రశాంతంగా, నేను నిన్ను కాదు, నిహారికను వెతుకుతున్నాను. కొన్ని క్షణాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూశారు. రాహుల్ మెల్లగా అన్నాడు, ఆమెను కాపాడాలంటే ఈరోజు నువ్వు నా మాట వినాలి. రాహుల్ ఇంటి వెనుక చిన్న సందు వైపు తీసుకెళ్లాడు. ముందు గేటు దగ్గరికి వెళ్తే వాళ్లకు తెలిసిపోతుంది. వెనుక నుండి ఒక రహస్య దారి ఉంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నీకు ఈ ప్రదేశం ఎలా తెలుసు? రాహుల్ చిన్నగా అన్నాడు, ఎందుకంటే ఒకప్పుడు నేనే ఇక్కడి నుండి తప్పించుకున్నాను. ఇద్దరు నెమ్మదిగా లోపలికి వెళ్ళారు. గదులు ఖాళీగా ఉన్నాయి, కానీ ఒక గదిలో కుర్చీకి కట్టిన తాళ్ళు కనిపించాయి. టేబుల్పై నిహారిక ఉపయోగించిన చేతి గడియారం. అర్జున్ అది చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖంలో బాధ. మనకంటే కొన్ని నిమిషాల ముందే వాళ్ళు ఆమెను ఇక్కడి నుండి తీసుకుని వెళ్లారు. రాహుల్ ఒక్కసారిగా గోడ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెన్సిల్తో తొందరగా రాసిన ఒక చిన్న వాక్యం కనిపించింది. ఏ ట్రస్ట్ ఆర్. మిగతా అక్షరాలు చెరిగిపోయాయి. అర్జున్ ఆలోచించాడు. ట్రస్ట్ ఆర్ అంటే ట్రస్ట్ రాహుల్. రాహుల్ వెంటనే తల అడ్డంగా ఊపాడు. లేదు, నిహారిక ఎప్పుడు పూర్తి పేరు రాసేది. ఇది ట్రస్ట్ అర్జున్. అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. నిహారిక ప్రాణాపాయ పరిస్థితిలో కూడా తనను నమ్మమని ఒక క్లూ వదిలి వెళ్ళింది. అప్పుడే కావ్య వైర్లెస్లో అరిచింది, సార్, మన పోలీసులు డేటాబేస్లో ఎవరో లాగిన్ అయ్యారు. వాళ్ళు మీ ఆపరేషన్ వివరాలను చూస్తున్నారు. అర్జున్ ముఖం గంభీరంగా మారింది. అంటే మన డిపార్ట్మెంట్లో వాళ్ళే ఒక మోల్ ఉన్నాడు. ద్రోహి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. సేఫ్ హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే అర్జున్ ముఖం గంభీరంగా మారింది. కావ్య చెప్పిన మాట ఒక్కటే అతని మనసులో తిరుగుతుంది. సార్, ఎవరో పోలీస్ డేటాబేస్లో మీ ఆపరేషన్ వివరాలు చూస్తున్నారు. అర్జున్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి నుండి ఈ కేసు గురించి నేను, కావ్య, రాహుల్ తప్ప ఇంకెవరికీ పూర్తి సమాచారం ఉండదు. రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. నన్ను నమ్ముతున్నావా? అర్జున్ ప్రశాంతంగా అన్నాడు, నిన్ను పూర్తిగా కాదు, కానీ నిన్ను చంపాలని చూసే వాళ్ళను మాత్రం నమ్మను. అదే రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్. అర్జున్ సైబర్ టీంతో కలిసి లాగిన్ రికార్డులు పరిశీలించాడు. ఆపరేషన్ వివరాలు ఒక సాధారణ కంప్యూటర్ నుండి కాకుండా డీసీపీ ఆఫీస్ నెట్వర్క్ నుండి యాక్సెస్ అయ్యాయి. కావ్య షాక్ అయ్యింది. సార్, డీసీపీ గారైనా? అర్జున్ వెంటనే తల ఊపాడు. కాదు, నెట్వర్క్ని ఉపయోగించిన వాడు డీసీపీ కావాల్సిన అవసరం లేదు. ఆఫీస్లోకి యాక్సెస్ ఉన్న ఎవరైనా కావచ్చు. అర్జున్ ఒక ప్లాన్ వేశాడు. తన టీం ముందు ఉద్దేశపూర్వకంగా ఒక అబద్ధం చెప్పాడు. రేపు ఉదయం మనం విజయవాడ వెళ్తున్నాం అని ప్రకటించాడు. కానీ నిజానికి అతను హైదరాబాద్లోనే ఉండబోతున్నాడు. ఈ సమాచారం బయటికి వెళ్తే ద్రోహి ఎవరో తెలిసిపోతాడు. మరొక వైపు నిహారికను కొత్త ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆమె చేతికున్న తాళ్ళు విప్పి భోజనం పెట్టారు. ఆమె ఎదురుగా చిన్న అమ్మాయి కూర్చుని ఉంది. దాదాపు 10 సంవత్సరాల వయసు. భయంతో ఏడుస్తుంది. నిహారిక మెల్లగా అడిగింది, నీ పేరు ఏంటమ్మా? అనన్య. నన్ను కూడా ఇంటికి పంపించట్లేదు. ఆ మాట విన్న నిహారిక గుండె బరువెక్కింది. ఇది నా కోసం మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది జీవితాల కోసం జరిగే పోరాటం. అదే సమయంలో రాహుల్ తన దగ్గర ఉన్న ఒక పాత పెన్డ్రైవ్ అర్జున్కు ఇచ్చాడు. ఇది నేను 12 సంవత్సరాలుగా దాచుకున్నాను. సమయం వచ్చినప్పుడు నిజాయితీ ఉన్న పోలీస్ అధికారికి ఇవ్వాలని అనుకున్నాను. అర్జున్ దాన్ని ఓపెన్ చేశాడు. అందులో పిల్లలను అక్రమంగా తరలించిన వాహనాలు, తేదీలు, నంబర్లు మరియు కొందరి పేర్లు ఉన్నాయి. కానీ అన్ని వివరాల్లో ఒక పేరు మాత్రం బ్లాక్ చేశారు. అప్పుడే కావ్యకు సైబర్ టీం నుండి కాల్ వచ్చింది. మేడం, సార్ చెప్పిన విజయవాడ ఆపరేషన్ సమాచారం 30 నిమిషాల్లోనే బయటకు లీక్ అయింది. అర్జున్ వెంటనే అడిగాడు, ఎక్కడిది? సమాధానం వచ్చింది, అడ్వకేట్ విక్రమ్ దేవ్ వ్యక్తిగత నెంబర్కు. అర్జున్ వెంటనే చిరునవ్వు నవ్వాడు. అంటే ద్రోహి ఎక్కడున్నాడో ఇప్పుడు మనకు దారి దొరికింది. అప్పుడే డీసీపీ ఆఫీసులో పనిచేసే ఒక సిన్సియర్ పర్సనల్ అసిస్టెంట్ హడావిడిగా భవనం నుండి బయటకు వచ్చి కారు ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. అర్జున్ వైర్లెస్లో ఒక ఆదేశం ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని తప్పించుకోనివ్వకండి. దూరంలో పోలీస్ వాహనాలు సైరన్లు మ్రోగడం ప్రారంభించాయి.
ద్రోహి పట్టుబడ్డాడు. కానీ నిజం ఇంకా దూరంలోనే ఉంది. రాత్రి 9:10 డీసీపీ ఆఫీస్ నుండి పారిపోతున్న పర్సనల్ అసిస్టెంట్ మురళి కారును స్పెషల్ టాస్క్ ఫోర్స్ చుట్టుముట్టింది. మురళి భయంతో కారును వేగంగా నడిపాడు. రోడ్డు మీద ఉత్కంఠభరితమైన చేజింగ్. అర్జున్ జీప్ అతని వెనుకే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత మురళి కారు ఒక డెడ్ ఎండ్లో ఆగిపోయింది. చుట్టూ పోలీసులే. అర్జున్ నెమ్మదిగా కారు దగ్గరకు వెళ్ళి పారిపోయే దారి అయిపోయింది మురళి. ఇప్పుడు నిజం చెప్పే సమయం. విచారణ గదిలో మురళి మొదటి ఏమీ మాట్లాడలేదు. అర్జున్ అతని ముందు ఒక ఫైల్ పెట్టాడు. అందులో అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు. గత 2 సంవత్సరాల్లో అతని ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. మురళి చేతులు వణకడం మొదలయ్యింది. సార్, నేను చేసిన తప్పు సమాచారం ఇవ్వడమే. నేను ఎవరిని చంపలేదు. అర్జున్ గట్టిగా అన్నాడు. నీ సమాచారం వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా? మురళి ఏడుస్తూ చెప్పాడు. ప్రతి ఆపరేషన్ వివరాన్ని ఒక ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ యాప్ ద్వారా పంపేవాడిని. నాకు ఎప్పుడూ డబ్బులు మాత్రమే వచ్చేవి. అవతల ఎవరున్నారో నాకు తెలియదు. కావ్య వెంటనే అతని ఫోన్ను సీజ్ చేసింది. సైబర్ టీం డేటాను రికవరీ చేయడం ప్రారంభించింది. అదే సమయంలో రాహుల్ ఒంటరిగా కూర్చుని ఒక పాత డైరీని చూస్తున్నాడు. అందులో 12 సంవత్సరాల క్రితం తాను రాసుకున్న చిన్న చిన్న నోట్లు ఒక పేజీలో నిహారికను ఎప్పటికీ కాపాడాలి అని చిన్నపిల్లాడి చేతిరాతలో ఉంది. అర్జున్ అది చూసి అడిగాడు. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆమెను వెతుకుతున్నావా? రాహుల్ తల వంచి, ఆ రోజు నేను ఆమె చెయ్యి వదిలేశాను. ఆ తప్పు మళ్ళీ చేయను. సైబర్ టీం నుండి రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ మురళి పంపిన అన్ని మెసేజ్లు ఒకే సర్వర్కు వెళ్ళాయి. ఆ సర్వర్ భారతదేశంలో లేదు. కానీ లాగిన్ అయ్యే ఒక బ్యాకప్ ఐపీ మాత్రం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ రీసెర్చ్ సెంటర్ నుండి ఉపయోగించారు. ఆ రీసెర్చ్ సెంటర్ పేరు ఆస్టర్ లైఫ్ సైన్సెస్. కావ్య ఆశ్చర్యపోయింది. సార్, ఫోనెక్స్ బయోటెక్ కాదు. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఫెనెక్స్ వాళ్ళు చూపించిన ముఖం మాత్రమే. యాస్టర్ లైఫ్ సైన్సెస్ అనేది అది అసలు గూడు. అదే రాత్రి ఆ లైఫ్ సైన్సెస్ భవనంలో కాన్ఫరెన్స్ రూమ్ చీకటిలో కొంతమంది కూర్చున్నారు. వారిలో ఒకడు అన్నాడు, మురళి పట్టుబడ్డాడు. మరొక వ్యక్తి ప్రశాంతంగా, పర్వాలేదు, అతనికి తెలిసింది చాలా తక్కువ. మూడో వ్యక్తి ఫైల్ టేబుల్పై పెట్టాడు. ఆ ఫైల్ ఏసీపీ అర్జున్ ఫుల్ ప్రొఫైల్. అందులో అర్జున్ కుటుంబం, స్నేహితులు, అతని బలాలు, బలహీనతలు అన్నీ. చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఒక ఆదేశం, ఫాస్ట్ ప్రారంభించండి. అప్పుడే ఆ గదిలో ఉన్న వ్యక్తి మొదటిసారి మాట్లాడాడు. అతని స్వరం ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు అర్జున్ మన ఆటలోకి వచ్చాడు. ఇక నుండి మనం అర్జున్ టార్గెట్లోకి వెళ్తున్నాం. అర్జున్ ఉదయం 7:30 ఏసీపీ అర్జున్ ఆఫీస్. రాత్రంతా కేసు ఫైళ్లను చూసిన అర్జున్కు కావ్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. సార్, మీరు 24 గంటలుగా నిద్రపోలేదు. అర్జున్ ఫైల్ మూసి, నిహారిక ఎక్కడో బంధించబడి ఉంది. ఆమె ప్రాణాలతో ఉన్నంత వరకు నేను విశ్రాంతి తీసుకోను. రాహుల్ మౌనంగా ఆ మాటలు విన్నాడు. మొదటిసారి అర్జున్పై అతనికి గౌరవం కలిగింది. సైబర్ టీం ఆస్టర్ లైఫ్ సైన్స్ ఉద్యోగుల వివరాలు సేకరించారు. మొత్తం 186 మంది ఉద్యోగులు. కానీ గత 5 ఏళ్లలో 12 మంది ఉద్యోగుల పేర్లు, ఫోటోలు, సర్వీస్ రికార్డులు పూర్తిగా డిలీట్ అయ్యాయి. కావ్య ఆశ్చర్యంగా, సార్, ఇంకా ప్రభుత్వ రికార్డుల నుండి ఎలా మాయమయ్యాయి? అర్జున్, ఎందుకంటే వాళ్లకు చాలా శక్తివంతమైన సహాయం ఉంది. రాహుల్ ఒక ఫోటోని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. డిలీట్ అయిన 12 మందిలో ఒక మహిళా ఫోటో. ఈమె నిహారికను తీసుకెళ్లిన వాళ్ళలో ఒకరు. అర్జున్ వెంటనే, నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఆమె ముఖం నేనెప్పటికీ మర్చిపోలేను. అర్జున్ ఒక రహస్య ఆపరేషన్ ప్లాన్ చేశాడు. టీం మొత్తానికి చెప్పాడు. యాస్టర్ లైఫ్ సైన్స్ లోపల మన మనిషిని పంపాలి. కావ్య వెంటనే, నేను వెళ్తాను సార్. అర్జున్ తల ఊపాడు. లేదు, నిన్ను వాళ్ళు గుర్తుపడతారు. అందరూ ఒకరినొకరు చూస్తూ ఉండగా రాహుల్ ముందుకు వచ్చాడు. నేను వెళ్తాను. గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. కావ్య కోపంగా, అసంభవం. ఇప్పటికీ నువ్వు అధికారంగా అనుమానితుడివే రాహుల్. అందుకే నేను సరైన వ్యక్తిని. నన్ను వాళ్ళు తమవాడిగా అనుకుంటారు. అర్జున్ కొన్ని క్షణాలు ఆలోచించాడు. తర్వాత తన సర్వీస్ పిస్టల్ టేబుల్పై పెట్టి, ఈ మిషన్లో ఒక్క తప్పు జరిగినా నిన్ను నేను కాపాడలేను. రాహుల్ ధైర్యంగా, నిహారిక కోసం ఆ రిస్క్ తీసుకుంటాను. అదే సమయంలో నిహారికను బంధించిన ప్రదేశంలో ఒక మహిళ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక మెడికల్ ఫైల్. నిహారికను చూసి, నీకు నిజం తెలుసుకునే సమయం వచ్చింది. ఆ ఫైల్ ఆమె చేతిలో పెట్టింది. నిహారిక వణుకుతూ ఫైల్ తెరిచింది. మొదటి పేజీలో ప్రాజెక్ట్ ఫోనెక్స్ హ్యూమన్ ట్రయల్ సబ్జెక్టు N13 అని రాసి ఉంది. ఆమె చేతులు వణికాయి.
ఇది ఏమిటి? మహిళ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నువ్వు వాళ్ళ ప్రయోగానికి బలి కాలేదు. నువ్వు బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తివి. నిహారిక ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆమె చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం ప్రారంభమయ్యాయి. N13 ఒక కోడ్ కాదు, ఒక బ్రతుకున్న సాక్ష్యం. నిహారిక చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. ఆమె కళ్ళల్లో భయం. నేను హ్యూమన్ ట్రయల్ సబ్జెక్ట్నా? ఆ మహిళ ప్రశాంతంగా చెప్పింది. లేదు, నీ మీద ప్రయోగం పూర్తిగా జరగలేదు. అందుకే నువ్వు ఈరోజు బ్రతుకున్నావు. ఆ మహిళ తన పేరు చెప్పింది. నా పేరు డాక్టర్ మీరా. నేను ఒకప్పుడు యాస్టర్ లైఫ్ సైన్స్లో సైంటిస్ట్ని. డబ్బు కోసం ఉద్యోగంలో చేరాను. కానీ అక్కడ జరుగుతున్న నేరాలను చూసిన తర్వాత బయటకు రావాలని నిర్ణయించుకున్నాను. నిహారిక ఆశ్చర్యంగా అడిగింది. అయితే నన్నెందుకు కాపాడలేదు? డాక్టర్ మీరా తల వంచి ప్రయత్నించాను, కానీ నిన్ను బయటకు పంపించిన రోజే నన్ను కూడా బంధించారు. అదే సమయంలో అర్జున్ ఆఫీస్. రాహుల్ అండర్ కవర్ మిషన్కు సిద్ధమవుతున్నాడు. అర్జున్ తన చేతిలో ఒక చిన్న మైక్రో ట్రాన్స్మిటర్ పెట్టాడు. ఇది సాధారణ పరికరం కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట మాకు వినిపిస్తుంది. రాహుల్ చిన్నగా నవ్వాడు. నేను తిరిగి రాకపోయినా నిహారికను మాత్రం కాపాడండి. అర్జున్ అతని భుజంపై చెయ్యి వేసి, ఇద్దరూ తిరిగి వస్తారు. ఇది నా బాధ్యత. రాహుల్ యాస్టర్ లైఫ్ సైన్స్ వెనుక గేటు నుండి లోపలికి వెళ్ళాడు. సెక్యూరిటీ అతన్ని ఆపింది. పాస్వర్డ్. రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొనెక్ట్స్ నెవర్ డైస్ అని చెప్పాడు. సెక్యూరిటీ గేట్ తెరిచింది. కావ్య ఆశ్చర్యంగా, సార్, అతనికి ఈ కోడ్ ఎలా తెలుసు? అర్జున్ మెల్లగా అన్నాడు. అతను ఇన్ని సంవత్సరాలు పారిపోలేదు. వాళ్ళను వెంబడిస్తున్నాడు. లోపల రాహుల్ను ఒక కాన్ఫరెన్స్ హాల్కి తీసుకుని వెళ్లారు. అక్కడ విక్రమ్ దేవ్ కూడా ఉన్నాడు. అతను నవ్వుతూ, చివరికి తిరిగి వచ్చావు రాహుల్. మేము వస్తామని తెలుసు. రాహుల్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే హాల్లో ఉన్న అందరూ లేచి నిలబడ్డారు. ఎవరో వస్తున్నారు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఈసారి ముఖం కూడా కనిపించింది. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి రాహుల్ కళ్ళల్లో కోపం, బాధ కలిసిపోయాయి. నువ్వా అని అరిచాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో 12 సంవత్సరాల తర్వాత కూడా నన్ను మర్చిపోలేదన్నమాట. అతను యాస్టర్ లైఫ్ సైన్స్ చైర్మన్ డాక్టర్ ఆదిత్య వర్మ. అతను రాహుల్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు. నిహారిక ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ముందు నువ్వు మా కోసం ఒక పని చేయాలి. రాహుల్ కెమెరా ముఖమైతే షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆ మాట వినగానే. 12 ఏళ్ల క్రితం జరిగిన ద్రోహం. యాస్టర్ లైఫ్ సైన్స్ కాన్ఫరెన్స్ హాల్. డాక్టర్ ఆదిత్య వర్మ కుర్చీలో కూర్చుని రాహుల్ వైపు చూస్తూ నవ్వాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను వెతుకుతూ వచ్చావు. చివరికి నా ముందే నిలబడ్డావు. రాహుల్ కోపంతో, నిహారిక ఎక్కడ ఉంది? ఆదిత్య ప్రశాంతంగా, నువ్వు మారలేదు. ఇప్పటికీ నీ ముందు నీ గురించి కాదు, ఆమె గురించే. అర్జున్ ఆఫీస్లో రాహుల్ షర్ట్లో పెట్టిన మైక్రో ట్రాన్స్మిటర్ ద్వారా ప్రతి మాట వినిపిస్తుంది. కావ్య ఆందోళనగా, సార్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలా? అర్జున్ తల ఊపాడు. ఇంకా కాదు. వాళ్ళు ఏం దాచిపెడుతున్నారో తెలుసుకోవాలి. ఆదిత్య వర్మ టేబుల్ మీద ఒక పాత ఫోటో పెట్టాడు. అదే 12 ఏళ్ల క్రితం తీసిన అనాథాశ్రమం ఫోటో. అందులో నిహారిక, రాహుల్, ఇంకా 2 పిల్లలు. రాహుల్ను ఆ ఫోటో చూస్తూ, ఆ రోజు మమ్మల్ని ఎందుకు విడదీశావు అని అరిచాడు. ఆదిత్య నవ్వుతూ, నేను కాదు, మీ భవిష్యత్తు మిమ్మల్ని విడదీసింది. రాహుల్ కోపంతో టేబుల్ను గట్టిగా కొట్టాడు. అబద్ధం. ఆ రోజు నిహారిక ఏడుస్తుంటే నువ్వే ఆమెను తీసుకుని వెళ్ళావు. ఆదిత్య ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అవును, నేనే తీసుకుని వెళ్ళాను, కానీ చంపడానికి కాదు, బ్రతికించడానికి. ఆ మాట విని రాహుల్ షాక్ అయ్యాడు. అదే సమయంలో డాక్టర్ మీరా నిహారికను ఒక రహస్య గదికి తీసుకుని వెళ్ళింది. అక్కడ గోడ నిండా పాత ఫోటోలు, మెడికల్ రిపోర్ట్స్, పిల్లల పేర్లు ఉన్నాయి. మీరా కళ్ళల్లో నీళ్లు. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు లేరు, కానీ నువ్వు, రాహుల్ మాత్రమే బయటపడ్డారు. నిహారిక కళ్ళల్లో కన్నీళ్లు. అప్పుడే అర్జున్ ట్రాన్స్మిటర్లో ఒక శబ్దం వినిపించింది. ఆదిత్య వర్మ మెల్లగా అన్నాడు. రాహుల్, నేను నీకు ఇప్పటికీ విలన్లా కనిపిస్తున్నాను, కానీ అసలు మాస్టర్ మైండ్ నేనైతే. ఇప్పటికీ నువ్వు, నిహారిక ఇద్దరు బతికి ఉండేవారు కాదు. ఈ మాటతో అర్జున్ ఒక్కసారిగా లేచాడు. ఏంటి? ఆదిత్య మళ్ళీ అన్నాడు. నేను చేసిన తప్పు వాళ్ళ కోసం పనిచేయడం, కానీ ఆటను నడిపిస్తున్న వ్యక్తి నాకన్నా చాలా పెద్దవాడు. అంతలో ధన్ అన్న ఒక బుల్లెట్ శబ్దం. ట్రాన్స్మిటర్ పెద్ద శబ్దం వినిపించింది. సిగ్నల్ పూర్తిగా కట్ అయ్యింది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీమ్ యాస్టర్ లైఫ్ సైన్స్ మీద ఇప్పుడే దాడి అని ఆదేశించాడు. ఆపరేషన్ ఫినిక్స్. యాస్టర్ లైఫ్ సైన్స్. రాహుల్ భుజానికి బుల్లెట్ తగలడంతో నేలపై పడిపోయాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. అప్పుడే డాక్టర్ ఆదిత్య వర్మ గట్టిగా అరిచాడు. ఎవరు కాల్పులు జరపవద్దు. రాహుల్ చనిపోతే మీ ప్లాన్ మొత్తం విఫలం అవుతుంది. ఆ మాట విన్న వెంటనే రాహుల్కు అర్థమైంది.
అంటే నన్ను చంపాలనుకున్నది ఆదిత్య కాదు, బయట. ఏసీపీ అర్జున్ స్పెషల్ టాస్క్ ఫోర్స్తో భవనాన్ని చుట్టుముట్టాడు. టీమ్ ఆల్ఫా వెనుక గేట్, టీమ్ బ్రావోతో 3వ అంతస్తు. ఎవరూ తప్పించుకోకూడదు. కొన్ని క్షణాల్లో భవనం మొత్తంలో పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. అదే సమయంలో డాక్టర్ మీరా నిహారికను ఒక రహస్య మార్గం గుండా బయటకు తీసుకెళ్తుంది. అకస్మాత్తుగా 2 ముసుగు వ్యక్తులు వాళ్ళ ముందుకు వచ్చారు. నిహారికను మాకు అప్పగించండి. మీరా వెనక్కి తగ్గలేదు. ఆమెను మరొకసారి మీ చేతుల్లో పడనివ్వను. ఒక వ్యక్తి గన్ను తీసి మీరా వైపు గురిపెట్టాడు. అదే సమయంలో అర్జున్ కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు. రాహుల్ రక్తంతో కింద కూర్చున్నాడు. అర్జున్ వెంటనే అతన్ని పైకి లేపాడు. రాహుల్, ధైర్యంగా ఉండు. రాహుల్ అతి కష్టం మీద మాట్లాడుతూ నిహారిక వెనుక రహస్యం దారి అని చెప్పి స్పృహ కోల్పోయాడు. అర్జున్ వెంటనే వెనుక దారి వైపు పరిగెత్తాడు. అక్కడ డాక్టర్ మీరా 2 దుండగులతో పోరాడుతుంది. ఒక దుండగుడు నిహారికను బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జున్ గట్టిగా అరిచాడు. నిహారిక ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఇన్ని రోజుల తర్వాత మొదటిసారి అర్జున్, నిహారిక ఒకరినొకరు చూశారు. నిహారిక కళ్ళల్లో కన్నీళ్లు. అర్జున్ అని పిలిచింది. అర్జున్ ఆమె దగ్గరికి పరిగెత్తబోతుండగా దూరంలో నిలబడి ఉన్న ముసుగు వ్యక్తి ఒక చిన్న రిమోట్ బటన్ నొక్కాడు. బీప్ బీప్ అని. డాక్టర్ ఆదిత్య ఒక్కసారిగా భయంతో అరిచాడు. అందరూ బయటికి వెళ్ళండి, భవనంలో బాంబులు అమర్చారు. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒక చేత్తో నిహారికను, మరొక చేత్తో గాయపడిన రాహుల్ను పట్టుకుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడే భారీ పేలుడు. మొత్తం భవనం పొగతో కుప్పకూలిపోయింది. కావ్య షాక్తో సార్ అని అరుస్తుంది. పొగలో అర్జున్, నిహారిక, రాహుల్ ముగ్గురు కనిపించలేదు. మరి నిజంగానే ఆ బ్లాస్ట్లో అర్జున్, నిహారిక, రాహుల్ చనిపోయారా? లేదా అర్జున్, నిహారిక, రాహుల్ను బయటికి తీసుకుని రానున్నాడా? ఆ అసలు ముసుగు మనిషి ఎవరు? అర్జున్ తెలుసుకోగలడా? ఈ ఎపిసోడు మీకు ఇంట్రెస్టింగ్గా